నాలుగున్నరేళ్ల తరువాత అమరావతి రైతులు దీక్షను విరమించారు. అంతేకాదు దీక్షా శిబిరాలను కూడా ఎత్తివేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని కోసం భూమిని ఇచ్చిన రైతులకు అమరావతిపై ఆశలు చిగురించాయి. దానికి తోడు అమరావతి ఏపీకి ఏకైక రాజధానిగా ఉంటుందని చంద్రబాబు ప్రకటించడం, నిన్న ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో రైతులు దీక్షను విరమించారు. మీరు చూస్తే అమరావతి 10 సంవత్సరాల తర్వాత మన రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పటికి కూడా మనకు గుర్తొచ్చేది ప్రజావేదిక విధ్వంసం. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు జరిగాయి. ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూనే కక్షపూరిత రాజకీయాలు కాకుండా కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్కి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్న, మీ ద్వారా ప్రజలందరికీ, మనది ప్రజాప్రభుత్వం. ఇకపైన మన ప్రభుత్వంలో ప్రజావేదికల కూల్చివేతలు ఉండవు. 3 రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తు ఆటలాడే పరిస్థితి ఉండదు. మన రాజధాని అమరావతి, అమరావతి రాజధాని. విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, ఒక ప్రత్యేకమైన సిటీగా, ఆధునికమైన నగరంగా తయారు చేసుకుందాం. దాన్ని ఎప్పుడు కూడా నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుపెట్టుకున్నాను. 2014లో చంద్రబాబు సీఎం అయిన తరువాత అమరావతి రైతులు రాజధాని కోసం 33,000 ఎకరాల భూమిని ఇచ్చారు. అక్కడ నిర్మాణాలు పనులు వేగవంతమవుతున్న టైంలో రాష్ట్రంలో అధికారం చేతులు మారింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొని వచ్చింది. దీంతో అమరావతికి భూమిని ఇచ్చిన రైతులు ఆందోళనలు, నిరసనలు చేశారు. మళ్లీ ప్రభుత్వం మారేంత వరకు ఓవైపు న్యాయ పోరాటం చేస్తూనే మరోవైపు దీక్షలు చేశారు. రైతులు కోరుకుంటున్నట్టు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావటం, అమరావతి రాజధానిగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇవ్వడంతో దీక్షను విరమించారు. ఇప్పటికే అమరావతిలో పనులు వేగవంతమయ్యాయి. రాజధానిలో జంగల్ క్లియరెన్స్ పనులు పూర్తయ్యాయి. 100కు పైగా జేసీబీ యంత్రాలు కంప, పిచ్చి చెట్లను తొలగించేస్తున్నాయి. మాస్టర్ ప్లాన్ ప్రకారం 217 చదరపు కిలోమీటర్ల రాజధాని అమరావతిలో 32 పెద్ద రోడ్స్ ను నిర్మాణం చేయడానికి ప్లాన్ సిద్ధంగా ఉంది. ప్రధాన రోడ్ల నిర్మాణం పూర్తి చేసి రైతుల ఫ్లాట్లలో అభివృద్ధి పనులు కూడా చేయడానికి సిఆర్డీఏ అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే స్ట్రీట్ లైట్స్ తో రాజధానిలో కొత్త వెలుగులు వచ్చాయి.